రీసెంట్‌గా ఫ్రెండ్ ఒకాయన ఫోన్ చేశాడండి. పాప అందరిలాగా నేను ఐఐటీలు, నీట్‌లు చదవను. నాకైతే స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది. కానీ నాకున్న ఇంట్రెస్ట్ వేరు. ఆ ఇంట్రెస్ట్ బేస్డే చదువుతాను అంటోంది అంటాడు. ఏంటయ్యా ఇంట్రెస్ట్ అంటే ఫ్యాషన్ టెక్నాలజీ నేర్చుకుంటాను అంటోంది అంటాడు. ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తానంటుంది. ఈ టైంలో ఏం చేయాలి నేను? చేయమని చెప్పనా? రిస్క్ అవుతుందా? మీరేదో ఒక మంచి సలహా అయితే చెప్పండి అంటాడు. ఈ అవసరాన్ని బేస్ చేసుకొని నేను ఈ ఎపిసోడ్ అయితే ఇస్తున్నాను. ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు కూడా సందేహంలో, సందిగ్ధంలో ఉన్న తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. అసలు ఫ్యాషన్ టెక్నాలజీ ఏంటి? ఫ్యాషన్ కెరీర్ ఎలా ఉంటుంది? చూద్దాం. ఈరోజు మోడర్న్ వరల్డ్ అంతా కూడా ఆధునిక ప్రపంచం మొత్తాన్ని కూడా ఫ్యాషన్ 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 పల్లె పట్నం అంటూ ఏమీ లేదండి. అందరూ డిఫరెంట్గా ఉండాలి, సెపరేట్గా ఉండాలి అనుకునే అందరూ కూడా ట్రై చేస్తున్నారు. దీంతో ఫ్యాషన్ డిజైన్ కోర్సులు చేసిన వాళ్ళకి బాగా డిమాండ్ అయితే పెరిగిపోయింది. ఎన్నో గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళకి అవకాశాలు అయితే ఇస్తున్నాయి. సో ఫ్యాషన్లో ఆసక్తి ఉంది అనుకుంటే మన దేశంలో టాప్ యూనివర్సిటీ ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్ అంటాం. ఇక్కడ చేరొచ్చు, అద్భుతంగా రాణించవచ్చు, కెరీర్ను కూడా బంగారం చేసుకోవచ్చు. సో ఇంకా ఇదొకటే కాదండి, చాలా సంస్థలు ఉన్నాయి ఇక్కడ. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అయితే ఇస్తున్నాయి. ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. హైదరాబాద్తో కలిపి మన దేశంలో మొత్తం 18 నిఫ్ట్లు ఉన్నాయండి. వీటిలో 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేషన్, 2 ఏళ్ల పీజీ కోర్సులు రెండు కూడా చదువుకోవచ్చు ఈ 18 చోట్ల కూడా. ఇక్కడ యూజీ డిజైన్లో భాగంగా యాక్సెసరీ డిజైన్, నిట్వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, లెదర్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్ కోర్సులు అయితే ఉంటాయి. నిఫ్ట్లు ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సును అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అందిస్తున్నాయి. పీజీలో అయితే డిజైన్, ఫ్యాషన్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ ఈ కోర్సులు మాత్రం ఉన్నాయి. మంచి క్రియేటివిటీ ఉంది, డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మనకున్న ఊహలకి ఒక రూపం ఇవ్వగలిగే స్కిల్ ఉంది, స్కెచ్చింగ్ నైపుణ్యం ఉంది అనుకున్న వాళ్ళు ఈ ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ కోర్సుల్లో చేరిపోతే భవిష్యత్తు బంగారం అయిపోతుందండి. ఇక క్వాలిఫికేషన్ ఏముండాలి అనుకుంటారా? బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అనే కోర్స్ ఉంది కదా, దీనికి ఇంటర్మీడియట్ లేకపోతే దీనికి సమానమైన ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ లాస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నెంబర్ 2, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్తో ఇంటర్ పాస్ అయి ఉండాలి, లేదా 3 ఏళ్ల డిప్లొమా అంటే చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు కూడా అర్హులే. ఈ పై 2 కోర్సులకి ఆగస్టు 1, 2024 నాటికి 24 ఏళ్ల లోపు ఉండాలండి. అంటే మంచి ఏజ్ లిమిట్ అన్నట్టు. ఎస్సీ ఎస్టీలకి దివ్యాంగులకి అయితే ఇంకో 5 ఏళ్ళు మినహాయింపు ఉంది. మూడో కోర్స్ మాస్టర్ ఆఫ్ డిజైన్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అంటాం. ఈ కోర్సులకి ఏదైనా కానీ డిగ్రీ లేదా నిఫ్ట్ నిడిల్ నుంచి కనీసం 3 ఏళ్ల కాల వ్యవధితో చేసిన డిప్లొమా ఉంటే సరిపోతుంది మాస్టర్ ఆఫ్ డిజైన్ ఫ్యాషన్ మేనేజ్మెంట్కి. ఇక నాలుగో కోర్స్ మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఈ కోర్సులకి నిఫ్ట్ నుంచి, అంటే ఇప్పుడు ఏదైతే మనం చదువుతున్నాం అనుకుంటున్నామో ఆ నిఫ్ట్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ బిఎఫ్ టెక్ అంటాం, లేదా ఏదైనా మంచి సంస్థ నుంచి బిఈ బీటెక్ లేకపోతే చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గరిష్ట వయస్సు అనేది పెట్టలేదు ఈ కోర్సుకి. ఇక ఎన్ని సీట్లు ఉన్నాయో చూద్దాం. దేశవ్యాప్తంగా 18 నిఫ్ట్లు అనుకున్నాం కదండి. అన్ని నిఫ్ట్లలోనూ కలిపి యూజీ పీజీలో 5289 సీట్లు ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్లో అంటే ఫ్యాషన్ డిజైన్లో 742, లెదర్ డిజైన్లో 172, యాక్సెసరీ డిజైన్లో 654, టెక్స్టైల్ డిజైన్లో 743, నెట్వేర్ డిజైన్లో 346, ఫ్యాషన్ కమ్యూనికేషన్లో 742 సీట్లు ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అపారల్ ప్రొడక్షన్లో 652 సీట్లు ఉన్నాయి. పీజీ కోర్సులు అయినటువంటి మాస్టర్ ఆఫ్ డిజైన్లో 304 ఉంటే మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్లో 786 సీట్లు ఉన్నాయి. మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో 148 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులు చేసిన వాళ్ళకి అవకాశాలు అసలు ఉన్నాయా లేవా? ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా మీకు? చూడండి చెప్తున్నాను. దేశంలో ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు అంటేనే నిఫ్ట్ అంటే ఫ్యాషన్ టెక్నాలజీ అన్నట్టు అయిపోయింది కదా. సో వీళ్ళే టాప్లో ఉన్నారు. ఇక్కడ కోర్స్ పూర్తి చేసుకుంటే మంచి స్కోరింగ్తో బయటకు వస్తే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ
ప్రాంగణ నియామకాలు అంటున్నాను చూడండి. క్యాంపస్ మేనేజ్మెంట్‌లోనే మంచి మంచి జీతాలతో తన్నుకెళ్ళిపోతున్నారండి. మంచి హోదా కూడా ఇస్తున్నారు. సో, వయసుతో సంబంధం లేకుండా హుందాగా కనిపించాలి అనే తపన ఈరోజు 16 ఏళ్ల కుర్రాళ్ళ దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలాళ్ళ వరకు బాగా తాపత్రయం పెరిగిపోతుంది. అందంగా ఉండాలి, స్టైల్‌గా ఉండాలని. సో, ఈ రోజున లైఫ్‌లో ప్రతి సందర్భాన్ని మంచి పార్టీ చేసుకుంటున్నారు. ఆ కల్చరు పెరిగిపోతుంది. సో, ఈ కార్యక్రమానికి తగ్గట్టుగా తళుక్కుమని మెరవాలంటే ఫ్యాషన్ ప్రపంచం వైపు చూడాల్సిందే. అటువైపు పరిగెత్తాల్సిందే. అందుకే ఆకట్టుకునేలా, వైవిధ్యం ఉట్టిపడేలా మంచి డిజైన్‌తో బట్టలు గానీ, మిగిలిన వస్తువులన్నీ డిజైన్ చేయగలిగే నైపుణ్యం ఉన్నవాళ్ళు ఇక్కడ లక్షల్లో సంపాదించగలుగుతారు. కోర్సులు సక్సెస్ఫుల్‌గా ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళు ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్, స్టైలిస్ట్ ఇన్ స్టోర్స్, ఫ్యాషన్ రిటైలర్, ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్, పర్సనల్ స్టైలిస్ట్, సెలబ్రిటీ స్టైలిస్ట్ ఇలాగా ఇవన్నీ హోదాలండి. ఈ హోదాల్లో రాణించే అవకాశం ఉంది. కొంతమంది అయితే సొంతంగా బొటిక్ కూడా నడుపుకుంటున్నారు. ఇక వెయిటేజ్ ఎలా ఉందో చూద్దామా? బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో 100% జీఏటీ వెయిటేజీ ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో సిఏటీ 50, జీఏటీ 30. సిచ్యువేషనల్ టెస్ట్కి 20% వెయిటేజ్ ఉంటుంది. మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో సిఏటీకి 40, జీఏటీకి 30, పిఐకి 30% వెయిటేజీ ఉంది. మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో జీఏటీ 70, పిఐ 30% వెయిటేజీ ఉంది. మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్లో జీఏటీ 70, జీఐపిఐ 30% వెయిటేజ్ ఇస్తున్నారు. ఏంటి వెయిటేజ్ గోలంటారా? ఎగ్జామ్ రాయాలి కదండి మనం. ఎగ్జామ్ రాసినప్పుడు ఆ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయ్యి ర్యాంక్ తెచ్చుకుంటేనే కదా ఇక్కడ సీట్ వస్తుంది. దాని గురించి పరీక్ష విషయం చెప్పలేదు కదా, ఓకే చెప్తున్నాను చూడండి. ఇక్కడ కోర్సును బట్టి అంటే మనం కొన్ని రకాల కోర్సులు ఇందాక చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి ఎగ్జామ్ పేపర్ మారిపోతూ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో బీ హ్యాపీ. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు పెట్టారు. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో మనం ఎంట్రీ కావాలి అనుకుంటే జనరల్ ఎలిజిబిలిటీ టెస్ట్, దీన్నే జీఏటీ అంటున్నారు, ఇది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్, హిందీ మీడియంస్లో ఉంటాయి. ఎగ్జామ్ టైం 2 hours. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్లో అయితే మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయండి. వీటిలో క్వాంటిటేటివ్ ఎబిలిటీకి 20, కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి 40, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీకి 15, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి 25 క్వశ్చన్స్ వస్తున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ బీఎఫ్ టెక్ అంటాం, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎంఎఫ్ టెక్ అంటాం. మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జనరల్ ఎలిజిబిలిటీ టెస్ట్, దీన్నే జీఏటీ అంటాం, ఇది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో 2 సెక్షన్ల నుంచి 150 క్వశ్చన్స్ ఉంటున్నాయండి. వీటిని 3 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎగ్జామ్లో క్వాంటిటేటివ్ ఎబిలిటీకి 35, కమ్యూనికేషన్ ఎబిలిటీకి అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి 40, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీకి 30, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 25 క్వశ్చన్లు అడుగుతున్నారు. కేస్ స్టడీకి 30 మార్కులు కేటాయించారు. ఎగ్జామ్లో రాణించాలంటే టిప్స్ ఏమన్నా ఉన్నాయా అని మీకు డౌట్ రావచ్చు. 2-3 టిప్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది యాక్చువల్గా మన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని పెట్టే టెస్ట్ కాదు. సో జాగ్రత్త పడాలి. ఇక్కడ ఓల్డ్ పేపర్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ కలెక్ట్ చేసుకోండి. జాగ్రత్తగా ఒకసారి పరిశీలనగా చూడండి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ సిలబస్ కవర్ చేస్తున్నాడు, ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయి చూడండి. వాటిలో ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. మార్కెట్లోకి ఏదైనా కొత్తగా ప్రామాణిక పుస్తకాలు వస్తూ ఉంటాయి చూడండి, వాటిని తీసుకొని పూర్తిగా అధ్యయనం చేస్తే సరిపోతుందండి. 10 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. అయితే వీలైనన్ని మోడల్ పేపర్లు అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్కి ముందు కనీసం 10-20 మాక్ టెస్టులు మ్యాండేటరీ, ఎక్కువ రాస్తే ఇంకా మంచిది. ఇవైతే చెయ్యండి అంటాను నేను. ఇక ఎగ్జామ్స్ ఏ విభాగాల్లోంచి అంటే ఏ విభాగాల నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఎలా ఉంటుంది చూద్దామా? ఇవి కూడా రైట్. చూడండి, క్వాంటిటేటివ్ ఎబిలిటీ అనుకున్నాం కదా. ఇక్కడ కూడికలు, గుణింతాలు, భాగాహారాలు, తీసివేతలు, శాతాలు, భిన్నాలు, వడ్డీలు, పని, కాలం, దూరం, వేగం, నిష్పత్తి, సగటు ఇలాంటి అంశాల మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. క్వశ్చన్స్ తేలిగ్గా ఉంటాయి, కొన్ని మధ్యస్థంగా ఉంటాయి, కొన్ని టఫ్గా ఉంటాయండి. హై స్కూల్ మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయి చూడండి, ఇవి చదివితే సరిపోతుంది. ఇంకా బేసిక్ విషయాల మీద పట్టుంటే సులువుగా మార్కులు సాధించగలుగుతాం కాబట్టి బేసిక్స్ని మర్చిపోవద్దు. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. క్యాండిడేట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎలా ఉందనేది చూస్తారు. మన డైలీ లైఫ్లో మాట్లాడడానికి అవసరమైన వొకాబులరీ మీకు ఉందా లేదా,
గ్రామర్ ఉందా లేదా అనేది టెస్ట్ చేసేలాగే క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంగ్లీష్లో ప్యాసేజీలు ఇచ్చి వాటి మీద క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఈ లెవెల్లో చక్కగా ఆన్సర్ చేయాలంటే ఇవన్నీ హై స్కూల్ లెవెల్లో ఉన్నవే కాబట్టి అవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక గ్రామర్లో ప్రాథమిక నియమాలు, ప్రాథమిక స్థాయి పరిజ్ఞానం మీద దృష్టి పెట్టండి. ఇక సినోనియమ్స్, యాంటోనియమ్స్ మీద దృష్టి పెట్టండి. సామెతలు, సింగులర్, ప్లూరల్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, స్పెల్లింగ్ కరెక్షన్ ఇలాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టండి. ఇంకా ఎనాలిటికల్ ఎబిలిటీ పార్ట్ ఎలా ఉందో చూద్దాం. అభ్యర్థి అనాలసిస్ కెపాసిటీ ఎంత ఉంది అనేది చూడడం కోసమే ఈ సెక్షన్ ప్రత్యేకంగా పెట్టారండి. కొంత సమాచారం ఇచ్చి దాని నుంచి మనం ఆన్సర్ని లాగగలమా లేదా అనేది చూసేలాగా ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సెక్షన్లో మన ఆలోచన స్థాయిని పరీక్షిస్తారు. ఇచ్చిన సమాచారాన్ని బాగా అనలైజ్ చేసి సులువుగా సమాధానం గుర్తించే కెపాసిటీ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మ్యాథమెటికల్ స్కిల్ ఉన్న వాళ్ళకి ఈజీ అవుతుంది, లేని వాళ్ళు కొంత ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఇక జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ కూడా ఉన్నాయండి. మనం డే టు డే లైఫ్లో వర్తమాన సంఘటనలతో ముడిపడిన అంశాలని అడుగుతారు. ఎక్కువగా ఫ్యాషన్ రిలేటెడ్ కూడా ఉండొచ్చు, సొసైటీ రిలేటెడ్ ఉండొచ్చు. జనరల్ నాలెడ్జ్లో మనకి ఒక క్యాండిడేట్కి సమాజం చుట్టూ ఉన్న పరిసరాల మీద ఎంత అవగాహన ఉందనేది చూస్తారు. తాజా ఇష్యూస్ మీద ఎంత అవగాహన ఉందనేది చూస్తారు. సో రోజు ఏదైనా ఒక మంచి ఇంగ్లీష్ పేపర్ని, స్టాండర్డ్ పేపర్ని చదవండి, ఒక లోకల్ పేపర్ని కూడా చదవండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ బేస్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే సరిపోతుంది. అయితే ఒక సంవత్సర కాలాన్ని ప్రామాణికంగా తీసుకొని చదవండి. క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ అని ఇంకోటి ఉందండి. ఎందుకంటే మరి వెళుతుంది క్రియేటివ్ ఫీల్డ్ కదా. ఇక్కడ అభ్యర్థికి డిజైనింగ్లో క్రియేటివిటీ ఉందా లేదా, ఉంటే ఎలా ఉందనేది టెస్ట్ చేయడం కోసమే ఈ ఎగ్జామ్ పెడుతున్నారు. ఇక్కడ రంగుల్ని ఎలా ఉపయోగిస్తారు అంటే కలర్స్ని ఎలా యూస్ చేస్తాడు, పరిశీలన శక్తి ఎలా ఉంది, కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నాడా, ఇతనికి ఇలిస్ట్రేషన్, కళాత్మక నైపుణ్యం ఇలాంటి అంశాల మేళవింపుతో ఈ పరీక్ష ఉంటుంది. స్కెచ్చింగ్ నైపుణ్యం, ఊహాశక్తి బాగున్న వాళ్ళు ఇక్కడ పర్ఫెక్ట్గా రాణించేస్తారు. ఇక కేస్ స్టడీ అనే పార్ట్ ఒకటి ఉందండి. ఈ అంశంలో ఫ్యాషన్, పరిశ్రమ సమాచారం ఉంటుంది. అభ్యర్థి మేనేజర్ అంటే ఒక మేనేజియర్ స్కిల్ ఉందా లేదా అనేది కూడా టెస్ట్ చేస్తారు. ఫ్యాషన్ ప్రపంచంలో తాజా ట్రెండ్స్ ఏమున్నాయి ఇక్కడ అవగాహన తెచ్చుకోవాలండి. ఇక్కడ రిటర్న్ టెస్ట్లో ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకి కోర్సును బట్టి సిచ్యువేషన్, స్టూడియో టెస్ట్, ఇంటర్వ్యూలు ఇక్కడ తర్వాత కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సిచ్యువేషన్ అండ్ స్టూడియో టెస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా. ఇక్కడ అభ్యర్థిలోని స్ప్రజన అంటే ఇన్నోవేషన్ ఎలా ఉంది, 3D మోడలింగ్ ఎలా ఉంది, ఇది టెస్ట్ చేస్తారు. కాన్సెప్ట్ మీద అభ్యర్థికి ఉన్న స్పష్టత, ఈ అంశం మీద ఉన్న పరిజ్ఞానం ఇవన్నీ పరిశీలించి మార్కులు ఇస్తారు. ఫ్యాషన్, టెక్నాలజీ, డిజైన్ విషయాల్లో స్పష్టమైన అవగాహన, స్కెచ్చింగ్ నైపుణ్యం, రంగుల్ని, కలర్స్ని బాగా ఈ రంగంలో పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉంది, అకాడమిక్గా ఎలా ఉన్నాడు, కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, కమ్యూనికేషన్ ఎలా ఉంది, జనరల్ అవేర్నెస్ అండ్ యాప్టిట్యూడ్ ఎలా ఉంది, క్రియేటివిటీ, లేటరల్ థింకింగ్ ఈ యాంగిల్స్లో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో మరి దరఖాస్తు చేయడానికి అప్లికేషన్ పంపించడానికి లాస్ట్ డేట్ జనవరి 3, 2024. పర్వాలేదు, సరిపడా టైం ఉంది కాబట్టి బాగా ఆలోచించి చక్కగా అప్లై చేయండి. ఇంకా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అంటారా? ఫిబ్రవరి 5 అండి. దీనికైతే ఎక్కువ టైం లేదు, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాలి, లేకపోతే కష్టమైపోతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయి అంటారా? హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది, కర్నూలు ఉంది. ఎక్కడ అప్లై చేయాలి అంటారా? ఇక్కడ ఇస్తున్నాను చూడండి, www.nift.ac.in. ఇక్కడికి వెళితే మీరు అప్లై చేసేసుకోవచ్చు, ఫ్యాషన్ రంగంలో కింగ్ అయిపోవచ్చు. సో నేనైతే ఇప్పుడే ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నాను. ఇక ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.